బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు. మనమందరం ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా తీసుకొస్తా. ఇక్కడ మీ ప్రజల సేవ చేసుకోవడానికి వస్తే తప్ప నేను మరో ఒక ఉద్దేశం లేదని చెప్పి టికెట్ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. మరి చేసే సందర్భాల్లో అనేక ఇబ్బందులు, అంతకు ఒక్కొక్క విషయం చెప్పుకుంటే ఏడ్చినంత కష్టమైంది. టికెట్ గురించి మొక్కను వ్యక్తి లేదు. మరి వచ్చింది ఈరోజు అన్ని చెప్పగానే మళ్ళీ పొద్దున్నే మేమన్నా టికెట్ కట్టయిందంటే చెప్పాలి కన్నా నేనున్నా వస్తున్నది ఒకటే సంకల్పం. మీరు అనుకుంటున్నారేమో తోట లక్ష్మణ్ గారికి వచ్చింది, కానీ వేరే వాళ్ళకైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండే. మీరు ఆయన వ్యక్తి అనుకుంటున్నారేమో ఒక శక్తి అతను. మరి అతనికి ఏ లింక్స్ ఎక్కడున్నాయో నాకు బాబు ఐటీ మినిస్టర్ గారితో పోరాడినప్పుడు రమేష్ వస్తే ఖచ్చితంగా అతనికే వస్తుంది, వేరే మాటే లేదనే విషయం కూడా శ్రీధరన్న గారు చెప్పడం జరిగింది. మరి టికెట్ వచ్చింది, రాగానే స్క్రూట్నీలో పోతుందని యాక్టింగ్. ఇక అన్న ఆయన మా ప్రజలు అనగా మేము అన్నకు అన్నాడు. మరి అన్న అంటాడు స్క్రూట్నీలో రమేష్ ఖచ్చితంగా మనమే ఇంట్లో బయటపడతామని. ఇక ఇక స్క్రూట్నీలో ఫారాలు వేసుడు తీసుడు వేసుడు ఎన్ని ఇబ్బందులు అంటే రామునికి ఎంత కష్టం ఉంటుందో అన్నకు అంత కష్టమైంది వాస్తవంగా చెప్తే. మరి స్క్రూట్నీలో బయటపడ్డాక స్క్రూట్నీ జరిగింది భగవంతుని దయతోని. మనము ఒకరికి ఒకరము కలిసి మాట్లాడి మన యొక్క అనుభవాలను, ఎలక్షన్ టైంలో మన పడ్డ కష్ట సుఖాలను, ఆలోచనలను వాటినన్నింటినీ పంచుకుంటున్నాం. ఎంత చర్చించినా ఏం మాట్లాడినా ఒక్క విషయం మీరు గట్టిగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విజయం కార్యకర్తల విజయం, ఈ కార్యకర్తల విజయం నేను ఎన్నడూ మర్చిపోను. మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నన్ను నమ్మి నా మీద విశ్వాసంతో మీరు ఓటేసి గెలిపించినందుకు మీకందరికీ నేను సేవ చేసి మీ రుణం తెచ్చుకుంటానని చెప్పేసి మనం చేస్తున్నా. మిత్రులారా, ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్రమంతా 10 సంవత్సరాలు దుర్మార్గమైన పాలన, దాష్టికమైన పాలన, దోపిడీదారుల పాలన కింద మగ్గితే మన నియోజకవర్గం 15